కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం. నెహ్రూ నుంచి 4వ తరం వరకు అదే తీరు. అడ్డొస్తే రాజ్యాంగాన్నే మార్చేద్దామని లేఖలు రాశారు. ఎమర్జెన్సీతో హక్కులను ఇందిర ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రక్తం రుచి మరిగింది. నిజానికి రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వరుసగా 3 సార్లు దేశంలో అధికారాన్ని కోల్పోయి మొత్తం దేశాన్నంతా ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తమిళనాడుతో సహా బెంగాల్తో సహా అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకొని అక్కడ నెహ్రూ మిగిలిన దగ్గరలో అన్ని చోట్ల కూడా తమ సామంతరాజులుగా అనుకున్నటువంటి ముఖ్యమంత్రులను పెట్టుకొని తమకు తమ కుటుంబానికి లేదంటే నెహ్రూకి ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా కాంగ్రెస్ మాత్రమే గెలిచింది దేశవ్యాప్తంగా కూడా. ఆ తర్వాత 1-2 రాష్ట్రాలు మారిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని వహించింది. దాదాపుగా 15-16 సంవత్సరాల పాటు వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల వ్యతిరేకత పెరుగుతుండడాన్ని గమనించాల్సినటువంటి అంశం. మరి ఇప్పుడు వరుసగా 15 సంవత్సరాలు అంటే 3 సార్లు అధికారం కోల్పోయింది. 2 సార్లు 2014లో 19లో బీజేపీ సొంత మెజార్టీతోటే అధికారంలోకి వచ్చింది. మొన్న సొంత మెజార్టీ రాకపోయినా ఎన్డీఏ తోటి వచ్చిన 240 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 40, 50, 90 స్థానాలతోటే కునారెల్లుతున్నది. అయితే ఇంకా అధికారంలోకి వస్తామనే భ్రమలతో రాహుల్ గాంధీ లేదంటే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని తామే ఏదో ఉంటుంది, ఏదో జంతువు తింటుంది కదా పాము, ఇంకేదో తన పిల్లల్ని తానే గుడ్డిగా ఉన్నప్పుడు తినేస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారు లేదంటే రాహుల్ గాంధీ గారి చుట్టూ ఉండేటువంటి కోటరి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీని పునాదులతో సహా తీసేసేటువంటి కార్యక్రమం ఏమైనా తీసుకుంటున్నారేమో అర్థం కావట్లేదు. ప్రతి క్షణం అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడాలనుకున్న ప్రతిసారి చెప్పాలనుకున్నటువంటి ప్రతిసారి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం రాజ్యాంగం అని ఎవరు చెప్పారు, ఎవరు సలహా ఇచ్చారు పక్కన పెడితే ప్రతిదీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టుగా రాజ్యాంగకర్తలని అంబేద్కర్తో సహా ప్రతి ఒక్కరిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ, గాంధీ మీద కూడా వాళ్ళకి ప్రేమ ఉండదు. కాకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూని ప్రధానమంత్రిగా చేసి గాంధీ పేరు వాడకపోతే దేశంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి గాంధీ పేరు వాడుకుంటుంది తప్ప నెహ్రూ తర్వాత తమ వారసులు తప్ప ఇంకెవరూ ఈ దేశంలో లేరు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉండటం అనేటువంటిది ఇన్నిసార్లు జరిగినా కూడా ఎమర్జెన్సీ కానీ ఇంకొకసారి కానీ లేకపోతే దేశంలో అనేక రాష్ట్రాల్లో వస్తున్నటువంటి మార్పుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ తదనుగుణంగా మారకపోగా మూసధోరణిలో వెళుతున్నది. రాహుల్ గాంధీకి ఎవరు మరి సలహాలు ఇస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో తెలియదులే కానీ రాజ్యాంగం మీద పట్టుబట్టి రాజ్యాంగాన్ని మేము కాపాడతామని చెప్పి ప్రజలకు ఏమర్థమవుతుంది, అరే వీళ్ళు ఇన్ని రోజుల పాటు రాజ్యాంగాన్ని అవమానించారు, బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించారు, బాబు రాజేంద్ర ప్రసాద్ని అవమానించారు, పివి నరసింహారావు దాకా ప్రతి ఒక్కరిని అవమానించారు. ఎవరైనా సరే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళను మాత్రమే పొగడాలి, వాళ్లకు బానిసలుగా ఉండేటువంటి వాళ్ళను మాత్రమే గుర్తిస్తారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ 100కు 200 సార్లు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు అర్బన్ నక్సల్స్ వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఇవన్నీ చూస్తుంటే జార్జ్ సోరోసు ఇంకొవరితోటో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనేటువంటి అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నది ఎవరు? రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార చర్య కాదా ఒకసారి అర్థం చేసుకోవాలి. దాని నుంచి మారిపోయి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు మనకెందుకు ఓటేయడం లేనటువంటి విషయాలను పక్కకు పోయి ఏం చేసినా పర్వాలేదు, మేము హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళ యొక్క గౌరవాలను వాళ్ళ యొక్క ఏవి నమ్మకాలను అన్నిటినీ మేము ప్రతి క్షణము కించపరుస్తూనే ఉంటామనే విధంగా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వరుసగా చేస్తున్నది అదే. నెహ్రూ గారే మొదలుపెట్టారు. బై యాక్సిడెంటల్ ఆమె హిందూ అని చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. ఆయన ఆత్మకథలో కూడా హిందువుల దేవాలయాలు, ఆచారాలు, సంప్రదాయాలని చాలా తీవ్రంగా దునుమాడారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. రాజ్యాంగం అనేటువంటి
అంశాన్ని తెర మీదకి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తన యొక్క లోపాలను తన యొక్క చరిత్రను మరుగున పడేయలేనటువంటి పరిస్థితి కదా. మరుగున పడేయలేదు, ప్రజలందరికీ తెలిసినటువంటి అంశమే, ప్రజలు చూస్తున్నారు. దేశాన్ని ఇప్పుడు చరిత్ర తెలుసు. గతంలో అయినా మసిపూసి మారేడుకాయ చేసి 4 పేపర్లను మేనేజ్ చేస్తే 4 ప్రభుత్వ వ్యవస్థలని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ప్రజలకి ఏ విషయము తెలియకుండా దాచిపెట్టగలుగుతాము ఏండ్లకేండ్లు అనేటువంటి విషయాన్ని గతంలో జరిగిపోయిందేమో. కానీ ఇప్పుడున్నటువంటి యుగంలో ప్రజలందరికీ తెలిసిపోయింది, ప్రతి విషయం తెలుస్తున్నది. ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పు చేసినా, ఎవరు ద్వంద్వ విధానం చేసినా, ఎవరు 2 నాలుకల ధోరణితో మాట్లాడినా కూడా స్పష్టంగా అందరికీ తెలుస్తూనే ఉన్నది కదా. అట్లాంటి సందర్భంలోనైనా ఆ విషయాలు అయ్యో తప్పుపోతున్నాయి, ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి మనం మారాలి అనేటువంటి విషయాన్ని ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఎందుకోసం ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, కాంగ్రెస్ నిన్న రాజ్యాంగం మీద మాట్లాడిరు, ఏదేదో మాట్లాడిరు, ఏదో చేసిరు, ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిరు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ప్రయత్నం చేసి జనాలలో కాంగ్రెస్ పార్టీయే వాళ్ళ బీజేపీకి, నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీ గారే బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కనీసం ఎందుకంటే ఎన్నికలంటే వ్యూహాలు, పదను అన్నీ ఉంటాయి కదా. అసలు మన తప్పిదాల వల్ల అవతల వాళ్ళకు అవకాశాలు ఇవ్వకూడదు, తన తప్పిదాల వల్ల అవతల వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారిని లేదంటే వాళ్ళ కోటరీని ఈ విషయాలు తెలియలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? రాహుల్ గాంధీ గారు మారాల్సినటువంటి అవసరం ఉన్నది, తన కోటరీని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వదిలేసి ఇంకా ఎంత దారుణం అంటే ఇవాళ నిన్నేమైంది, ప్రధానమంత్రి 2 గంటల పాటు పార్లమెంట్లో 2 గంటల పాటు పార్లమెంట్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రనంతా కూడా చెప్పారు. సరే ప్రియాంక గాంధీకి నచ్చలేదు, బోర్ కొట్టిందంటే అది విని 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 అలవాటు అయిపోయి ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోయిందే కాబట్టి అంశం మీకు బోరు కొట్టి ఉండొచ్చు. కానీ ప్రజలకు అది నచ్చి ఉంటుంది కదా, ప్రజల వద్దకు వెళ్ళింది కదా. నెహ్రూ మొదటి నుంచి మొదలు పెడితే నిన్నటి దాకా కాంగ్రెస్ యూపీఏ హయాం దాకా ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు. ఎవరు ఎమర్జెన్సీ అనేటువంటిది కాంగ్రెస్ జీవితకాలం మచ్చ. మధ్యలో గెలవలేదా, మళ్ళీ ఇందిరాగాంధీ గారే మళ్ళీ గెలవలేదా, చేయలేదా, కాంగ్రెస్ పార్టీ గెలవలేదా అనేటువంటిది రెండవ అంశం. కానీ చరిత్రలో ప్రతిసారి అది చర్చకు వస్తూనే ఉంటుంది, చర్చకు వస్తుంది. అయితే అట్లాంటి అంశాలను మర్చిపోయి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ఆ స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్ ఉద్దేశమైనటువంటి మాట. రాజ్యాంగాన్ని సావర్కర్ మనుస్మృతి ఉండాలనేటువంటిది. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం, మనుస్మృతి మంచిదా చెడ్డదా? అరే మనుస్మృతి అనేటువంటి దాని ప్రకారం ఇవాళ ఉన్నటువంటి హిందూ ప్రజలు నడవట్లేదు. మనుస్మృతి అనేటువంటి దాన్ని ఇవాళ క్రిస్టియన్లకు బైబిల్ అనేటువంటిది బైబిల్ ప్రకారమే నడుస్తామని, ఇది ముస్లింలకు షరియా ఖురాన్ ప్రకారం వచ్చేటువంటి చట్టాలు అవి మాత్రమే వాళ్ళకు ఫైనల్ అనేటువంటిది ఉంటుంది. కానీ హిందువులకు మనుస్మృతి అనేటువంటిది ఎవరు ఫైనల్ కాదు. ఏ గ్రామంలోకి వెళ్ళినా మీకు మనుస్మృతి తెలుసా అంటే ఎవరు తెలియదంటారు. గ్రామాల్లో ప్రజలు సాధారణ ఏమి చదువురానటువంటి హిందువుల దగ్గర పోతే మీరు హిందువులంతా మనుస్మృతి ప్రకారం నడుస్తున్నారంటే మనుస్మృతి ఏంటి అనేది హిందువులే అడుగుతారు, మంది కాదు. మనుస్మృతి ఏమిటి అనేటువంటిది హిందువులే అడుగుతారు, అంటే వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటి మనుస్మృతి అసలు ఈ ప్రజలకు అవసరమే లేదు. దాన్ని పట్టించుకొని మనుస్మృతిని పట్టించుకొని ప్రజలేం నడుస్తలేరే, ప్రజలు దాని ప్రకారమే నడుస్తలేరే. ఇగో మరొక్కసారి రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడి తనేదో రాజ్యాంగానికి పెద్ద వెల్ ఛాంపియన్ అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి క్రమంలో తానెంత హిందువులకు దూరం అవుతున్నాడు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను అర్బన్ నక్సల్స్, వామపక్ష తీవ్రవాద భావజాలం కలిగినటువంటి వాళ్ళు చెప్పేటువంటి భావజాలం ద్వారా వెళుతున్నటువంటి విధానాన్ని, దేశంలో హిందువులకు ఇటు ఎస్టీలను దూరం చేసే విధానాన్ని, ఎస్సీలను దూరం చేసి బీసీలను అట్లా హిందువులు కాదని హిందువులలో చీలిక తెచ్చేటువంటి కుట్ర మొదటి నుంచి సాగుతున్నది. భారతదేశంలో బాబర్ సిద్ధాంతం అది, గోరీ సిద్ధాంతం అది, గజనీ సిద్ధాంతం అది, అట్లాంటి గజనీ అది బ్రిటిష్ సిద్ధాంతం అది. అట్లాంటి సిద్ధాంతాలను పెట్టి గతంలో ఎప్పుడో అంటరానితనమో లేపో ఇంకేదో ఉంటే ఉండవచ్చు కాక, బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్సో ఇంకెవరో ఈ దేశం మీదకి దండయాత్ర రాకముందు అది ఉంటే ఉండవచ్చు, సమాజంలో తేడాలు భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు, ఒకరి మీద మనుషులు సహజంగా సంఘ జీవనంలో ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునేటువంటి క్రమంలో అనేకం వచ్చి ఉండవచ్చు. కానీ ఇట్లాంటివి ఎక్కడ రాలేదే. ఈ విషయంలోనే
ఆర్ఎస్ఎస్నో బీజేపీ సిద్ధాంతకర్త సావర్కర్ స్పష్టంగా చెప్పారట, మనుస్మృతికి సంబంధించినటువంటి అంశమే ఉంటుందని. బీజేపీకి సిద్ధాంతకర్త సావర్కర్ ఎప్పుడైంది అనేటువంటిది విషయం ఇప్పటిదాకా తెలియదు. బీజేపీ సిద్ధాంతకర్త సావర్కర్ అని ఎక్కడా చెప్పలేదే. ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి ఆచారాలు ఆచరణలకు మనుస్మృతి ఆధారమని, రాజ్యాంగంలో స్థానంలో మనుస్మృతి ఉండాలని అంటే ప్రాచీన కాలం నుంచి, భారతదేశ ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి ఆచారాలు ఆచరణలు ఇవాళ ఏ హిందూ సాంప్రదాయాలు అయితే ఉన్నాయో, ఏ భారతీయ సాంప్రదాయం అయితే ఉన్నదో, ఏ దేవాలయాలు లేకపోతే మిగిలినటువంటి మనకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా తప్పే అని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. అంటే హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏవి కూడా ఆచరణకు వీలు కావు అనేటువంటి, మళ్ళీ ఈయన ఎన్నికలప్పుడు పోయి జందేం వేసుకున్నా నేను జన్యుదారి బ్రాహ్మణుణ్ణి, దత్తాత్రేయ గోత్రమని, లేకపోతే దేవుళ్ళ దగ్గర పోయి మొక్కేసి వస్తారు. మళ్ళీ ఇవాళ ప్రాచీన కాలం నుంచి, అప్పటి నుంచి కాదు, ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి ఆచారాలు ఆచరణలకు మనుస్మృతి ఆధారమని, రాజ్యాంగ స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని. మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి పార్లమెంట్లో మాట్లాడమంటే మీరు మీ నాయకుడు సావర్కర్ను అవహేళన చేసినట్టని రాహుల్ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంత కాంట్రాడిక్టరీ, హిపోక్రసీ! అసలు రాహుల్ గాంధీకి ఎవరైనా చెప్తున్నారా లేదా? రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో అర్బన్ నక్సల్స్ అనేటువంటి వాళ్ళు ఆయన చుట్టూ చేరి రాహుల్ గాంధీ వినాశనాన్ని, కాంగ్రెస్ పార్టీ పతనాన్ని కాంక్షించేటువంటి వాళ్ళు ఆయనకు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. చాలా ఓపెన్గా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి ఆచారాలు ఆచరణలకు మనుస్మృతి ఆధారమని, ఒకవేళ అవే అయితే మనుస్మృతి ఉండకూడదని, అదే మనుస్మృతికి తాను వ్యతిరేకమని, లేకపోతే ఈ ఆచారాలన్నీ కూడా పనికిరావనేటువంటి విషయాన్ని, ఇవాళ మనం ఆచరించే ఏ ఆచారం కూడా పనికిరాదని చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ సావర్కర్కు అనుకూలంగా ఒకసారి, సావర్కర్కు వ్యతిరేకంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు. భారత్లో ప్రస్తుతం యుద్ధం జరుగుతుందని చెప్తూ ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు తన బొటనవేలుని గురుదక్షిణగా ఇచ్చినటువంటి అంశాన్ని ప్రస్తావించారని, అదానికి ధారావి ప్రాజెక్టు అప్పగించినప్పుడే చిన్న మధ్య తరహా వ్యాపారుల బొటనవేలును మోదీ అంటే ఇవాళ మహాభారతాన్ని తప్పుపట్టేంత గొప్పగా రాహుల్ గాంధీ గారు ఏకలవ్యుణ్ణి ఏదైనా సరే, ఇవాళ మనం మంచి అనుకునేటువంటిది ఏ మిసైల్ అయినా సరే, లేకపోతే ఇవాళ అణుబాంబులైనా సరే మనం ప్రయోగం చేసినాం కదా, ప్రయోగం చేసినమా లేదా? ఏకలవ్యుడు అనేటువంటి వ్యక్తి తన ఆవేశంతో తను నేర్చుకున్నటువంటి విద్య ఒక కుక్క మీద ప్రయోగం చేసి కుక్కను తనకు సంబంధించినటువంటి విద్యతో చంపేయడంతో ద్రోణాచార్యుడు భయపడి తన విద్య తాను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏకలవ్యుడు ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆ విద్య తప్పుడు విధానాలకు వెళ్ళకూడదనేటువంటి భయంతో చేసినటువంటి దాన్ని ఏకలవ్యుడిది ఇది ఒకటి కావాలని భారతదేశం మీద కుట్రలు ఈ విధంగా సాగినాయి. ఎట్లా అంటే రామాయణంలో తప్పులను వెతికేటువంటి, అంటే రామాయణంలో తప్పులంటే రావణాసురుడో మారీచో రాక్షసులలో తప్పుల గుణాలను వెతకడం వరకు ఓకే, కానీ రాముడిలో తప్పుడున్నాడని, సీతను అడవులకు తీసుకుపోయింది కాబట్టి రాముడు మంచోడు కాదని, ఈ విధంగా వక్రభాషాలను చెప్పేటువంటి క్రమాన్ని, అంటే మన కంటిని మన కన్నును మన చెయ్యితో పొడిచేటువంటి కుట్ర ఇవాళ కొత్తగా సాగింది కాదు. ఎట్లా అంటే ఈ భారతదేశం మీద దండయాత్ర వేసి బలంగా వేళ్ళును కొనిపోయినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇవాళ ఈ రాజ్యాంగంతో వచ్చింది కాదు. ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది వేల సంవత్సరాల నుంచి పూనుకొని ఉన్నటువంటిదే ప్రజాస్వామ్యము. అది రామరాజ్యమైనా సరే ప్రజాస్వామ్య రాజ్యం, రామరాజ్యం. రాముడు రాజైనా సరే ప్రజలకు అనుగుణంగా పరిపాలించింది కాబట్టి ఈ రోజుకి కూడా మనం రామరాజ్యాన్ని గుర్తు చేసుకుంటున్నామంటే అర్థం చేసుకోవచ్చు. అట్లాంటిది మహాభారతంలో ఏకలవ్యుడిని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ఏకలవ్యుడు బొటనవేలు ఎందుకు తీసుకున్నాడు, ఏదైనా సరే ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, చెడుకు ఉపయోగిస్తుంటే అయ్యో దాన్ని వాడకూడదు అనేటువంటి చెప్పట్లేదా? మందులు కూడా ఏదైనా సరే ఇవాళ రాకెట్లు అణుబాంబులు ఏవి చేసినా సరే మన యుద్ధాలకు సంబంధించినట్టు ఏవైనా సరే తప్పుడు మార్గాలకు పోకూడదు. ఇవాళ ఆయుధాలు ఉన్నాయి, నక్సలైట్లో తీవ్రవాదులు వేసుకుంటే వాటిని మనం నిషేధించట్లేదా? అట్లాంటిదే మిస్యూజ్ ఆఫ్
ఏదైనా సరే మంచికి జరిగిన దాన్ని మంచికి జరగాలి. ఎవరైతే చెడుకు వాడుకుంటారో వాటిని తీసేయడం అనేటువంటి విషయాలను చెప్పాల్సినటువంటి అంశంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు మన ఆచార సంప్రదాయాలను వాటిని వదిలేసి మళ్ళా సావర్కర్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తే ఇవాళ మీరే ఎక్స్పోజ్ అయ్యారు. ఇదే సావర్కర్కి సంబంధించినటువంటి అంశంలో ఇది ఇందిరాగాంధీ గారు రాసినటువంటి లేఖ సేమ్ అదే. ఏమిటిది? శ్రీ బాక్లే, ఐ హ్యావ్ రిసీవ్డ్ యువర్ లెటర్ ఆఫ్ ది 8th May 1880. వీర్ సావర్కర్స్ డేరింగ్ ఏదండి సరిగ్గా అర్థమైతలేదు. Dominance of the British government has its own important place in the annal of our freedom movement. I wish access to the plans to celebrate the birth centenary of this memorable son of India. पंडित भालके, सेक्रेटरी, स्वातंत्र वीर सावरकर राष्ट्रीय संस्था 252 सावरकर मार्ग, शिवाजी पार्क, दादर, बांबे. ఆయన రాస్తే వీర సావర్కర్ నిజానికి నెహ్రూ కంటే గాంధీ కంటే చాలా చాలా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఈ దేశానికి. వీర సావర్కర్ని అవమానించడానికి వీర సావర్కరు లేఖ రాసిండు బ్రిటిష్ వాళ్ళకి. లుచ్చాగాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాడెవడో శిక్ష వేస్తే పోయి శిక్షను అనుభవించాల్సినటువంటి కర్మ భారతీయులకు ఏమున్నదిరా నాయన. ఎస్, దానికి సంబంధించినటువంటి వ్యూహాలలో భాగంగా వీర సావర్కర్ 2 జీవితకాలాలు శిక్షణ వేసారు. కాలాపాని అనేటువంటిది మనం చూసినాం కదా. కాలాపానిలో పొద్దున లేస్తే గోర్లు కట్ చేసి ఏళ్ళు కట్ చేసి 24 గంటల పాటు ఆయనను నూనె ఒడిచేసి ఆయనను చాలా తీవ్రంగా హింస చేస్తే ఒక మేధావి ఆయన ఈ దేశంలో ఇట్లనే జరుగుతూ పోతే ఒక జీవితం ఇక్కడ నాశనం అయిపోతే దేశంలో ప్రజలను ఉత్సాహపరచడం కోసం ఆయన బయటకు వచ్చినటువంటి వ్యక్తి. నెహ్రూ రాసిండు, గాంధీ రాసిండు. గాంధీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కార్లలో తిరిగిండు, బ్రిటిష్ వాళ్ళ కార్లలో తిరిగిండు. గాంధీకి నెలకు 100 రూపాయలు బ్రిటిష్ వాళ్ళు స్టైఫండ్ ఇచ్చేది. ఈ నిజాలందరికీ తెలియదా? నెహ్రూకు బ్రిటిష్ వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏందో అందరికీ తెలియదా? ఇవాళ నెహ్రూ పేరు ఉండడం కోసం, వాళ్ళ కుటుంబం యొక్క గొప్పదనం కోసం ఇతరులు ఎవరు కూడా అల్లూరి సీతారామరాజు ఇవాళ గొప్ప నాయకుడు కాదా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవాళ అల్లూరి సీతారామరాజు గొప్ప నాయకుడు కాదా? మరి అల్లూరి సీతారామరాజు ఎందుకు గొప్ప నాయకుడు అన్నారు? ఎందుకు ఇవాళ నెహ్రూ కుటుంబానికి బానిసగా ఉండాలి? ఎస్, నెహ్రూ కూడా చేసి ఉండవచ్చు, కానీ నెహ్రూ వల్ల మాత్రమే కాదు. నెహ్రూ బ్రిటిష్ వాళ్ళతోటి నెహ్రూ అరెస్ట్ అయితే నెహ్రూ వాళ్ళ నాయన బ్రిటిష్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎట్లా తీసుకొచ్చింది, ఎక్కడ ఏ జైళ్ళల్లో ఉన్నది, ఎస్ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశాలే. కేవలం వాళ్ళను గొప్ప చేయడం కోసం అసలు నెహ్రూ ప్రధానమంత్రి కాకూడదు. నెహ్రూ గాంధీని బ్లాక్మెయిల్ చేసి సర్దార్ పటేల్ ప్రధానమంత్రి కాకుండా నెహ్రూని ప్రధాని చేసింది చరిత్ర. నేను చెప్పింది కాదు, చరిత్ర. దేశంలో అన్ని ప్రావిన్స్ల నుంచి అందరూ సర్దార్ పటేల్ కేవలం ఒక్క ప్రావిన్స్ ఏదో తప్ప అందరూ సర్దార్ పటేల్ ప్రధానమంత్రి కావాలంటే సర్దార్ పటేల్ను ప్రధానమంత్రి చేసే సమయంలో గాంధీ బలవంతంగా నెహ్రూను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేదా? ఇది చరిత్ర కాదా? అట్లా నెహ్రూ తను అనేటువంటి అంశాన్ని అనుభవించడం కోసం మొత్తం అందరి స్వాతంత్ర పోరాట వీరులందరినీ అవమానపరిచింది నిజం కాదా? ఇవాళ అదే ఇందిరాగాంధీ ఆఖరికి తను గుర్తించి తను ఒక ఇది కూడా ఇచ్చిర్రు, ఏంటి స్టాంపు కూడా వేసారు, వీర సావర్కర్ మీద స్టాంపు కూడా వేసారు ఇందిరాగాంధీ హయాంలోనే ఈ స్టాంపు కూడా వేసినటువంటిది. రాహుల్ గాంధీ గారు సావర్కర్ను అవమానించడం అంటే రాహుల్ గాంధీ గారు ఎవరో విదేశీ శక్తుల భావజాల చెప్పు చేతుల్లో ఉండిపోతున్నాడనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు గమనించలేకపోతున్నారు? వీర సావర్కర్ను అవమానించడమా? వీర సావర్కర్ను ప్రతిరోజు నిత్యం స్మరణీయుడు, ఆయన ప్రాతస్మరణీయుడు అంటాం కదా. ప్రతిరోజు లేచి అత్యంత గొప్ప దాంట్లో వాళ్ళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ని వాళ్ళ అవమానించలేదా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ని
చచ్చిపోయాడో బతికాడో ఆయన ఏం జరిగిందో తెలియకుండా వాళ్ళ స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయనను యుద్ధ ఖైదీగా అప్పగిస్తామని నెహ్రూ ఒప్పందం చేసుకోలేదా బ్రిటిష్ వాళ్ళతోటి? ఇట్లాంటి చరిత్రలు చెప్పాలంటే లక్ష ఉదాహరణలు ఉంటాయి. గాంధీ నెహ్రూ చేసినటువంటివి కొన్ని లక్షల ఉదాహరణలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఇవాళ భారతదేశాన్ని ఇంకా బ్రిటిష్ కలోనియల్ కిందనే ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మొఘల్ కలోనియల్ కిందనే బానిస మనస్తత్వాలుగా ఎందుకు స్వాతంత్రం వచ్చింది? ఎవరి నుంచి స్వాతంత్రం వచ్చింది? వీర సావర్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయంలో. ఎస్, ఈ దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తే మొదటి స్వాతంత్ర సంగ్రామాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చినటువంటి గనుడు వీర సావర్కర్ కాదా? వాళ్ళ మంగల్ పాండేను తక్కువ చేసి చూపెట్టలేదా? ఇవాళ ఎంతోమంది వీరులు ఖుదీరామ్ బోస్ లాంటి వాళ్ళను ఇంకోవరిను ఇట్లా నేతాజీ సుభాష్ చంద్రబోస్ను అట్లా వందలాది మంది, లాలా లజపత్ రాయ్ని, లాల్ బహదూర్ శాస్త్రిని, ఇంక ఎంతోమందిని, లాల్ బాల్ పాల్ భగత్ సింగ్, వీళ్ళందరూ దేశం కోసం ఉరికంబం ఎక్కినటువంటి వాళ్ళకంటే గొప్ప వాళ్ళ నెహ్రూ కాదా? మరి వాళ్ళ త్యాగం కాదా? వాళ్ళ త్యాగదానాన్ని ఎందుకు గుర్తించలేకపోయింది నెహ్రూ పరిపాలనలో? అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు చాలా స్పష్టంగా. వీర సావర్కర్ చెప్పిందే అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు. వీర్ సావర్కర్ అదే చెప్పాడు, ఈ దేశం బాగుండాలంటే హిందువులకు శత్రువులుగా మారేటువంటి కుట్ర సాగింది కాబట్టి హిందువులకు శత్రువులుగా జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యతని చేసి అంటరానితనమైనటువంటిది కొంత ఉంది కాబట్టి దాన్ని తొలగించడం కోసం మొదటిసారిగా అప్పట్లోనే 1920-30 సంవత్సరంలోనే ఆయన జైలు నుంచి వచ్చి, జైలు ఇవ్వకముందు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా త్యాగం చేస్తే, వాళ్ళ కుటుంబం అంతా పోయి దళితులను గుళ్ళకు రానియొద్దు అంటరానితనమైనటువంటి అంశాలను పక్కన పెట్టేసి అందరితో కలిసి సామూహిక భజన కార్యక్రమాలు, సామూహిక పంక్తి భోజనాలు మొదలుపెట్టింది కూడా వీర సావర్కర్ కాదా? ఆయన చరిత్రలో లేకుండా చేసి ఇవాళ కమ్యూనిస్టులో లేకపోతే విదేశీ భావజాలం కలిగినటువంటి శక్తుల యొక్క కుట్రలకు బలి చేసి ఇవాళ భగత్ సింగ్ను పక్కన పెట్టేసి, నేతాజీని పక్కన పెట్టేసి, వీర సావర్కర్ను పక్కన పెట్టేసి, లాలా లజపత్ రాయ్నో ఖుదీరామ్ బోస్ లాంటి వాళ్ళనో 11 సంవత్సరాలకు ఉరికంబం ఎక్కినటువంటి వాళ్ళను కూడా పక్కన పెట్టేసి, బ్రిటిష్ వాళ్ళ చేతిలో దారుణంగా కాల్చి చంపినటువంటి అల్లూరి సీతారామరాజు వంటి బయట పక్కన పెట్టేసి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరోచిత పోరాటాలన్నీ పక్కన పెట్టేసి, దేశ స్వాతంత్రం కోసం లక్షలాదిగా ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కేవలం నెహ్రూ అని వాళ్ళ కుటుంబం చుట్టే తిప్పేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు సాగింది అనేటువంటి విషయాన్ని, దేశ ప్రజలకు చరిత్ర తెలియకుండా చేసేటువంటి కుట్రని ఎందుకు వాళ్ళ బయట పెట్టలేకపోతున్నాం? రాహుల్ గాంధీ గారు అందులో ఇరుక్కుపోయారు. రాహుల్ గాంధీ గారు అవకాశం దొరికినప్పుడల్లా తాను హిందువులకు వ్యతిరేకమని, హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకమని, ఈ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకమైనటువంటి విషయాన్ని తెలిసా తెలియకను చెప్తూనే ఉన్నారు. ఎవరి చెప్పు చేతుల్లో ఆయన నలిగిపోతున్నాడో తెలియదు, ఎందుకోసం ఆయన భ్రమలో బ్రతుకుతున్నారో తెలియదు. రాహుల్ గాంధీ గారు నిజమైన చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. భారతీయ ఆత్మను వంటబట్టించుకోలేదు కాబట్టి ఈ భారతదేశంలో కమ్యూనిజం అనేటువంటి విదేశీ భావజాలం ఈ దేశంలో నిలవలేకుండా పోయింది అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పటికీ ఈ దేశం మీద విదేశీ భావజాల కుట్రలు సాగుతుంటే దానిలో పావులుగా కాంగ్రెస్ పార్టీ మారిపోతుంటే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారికి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీర సావర్కర్ కాలి గోటికి కూడా సరిపోరు అనేటువంటి విషయాన్ని, ఎస్ నెహ్రూ కూడా వినాయక దామోదర్ సావర్కర్ కాలు గోటికి కూడా సరిపోడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎవరు ఉరికంబం వాళ్ళ భగత్ సింగ్ ఉరికంబం ఎక్కకుండా ఆ రోజు ముగ్గురు గురుదేవు వాళ్ళందరూ కూడా ఉరికంబం ఎక్కకుండా గాంధీజీ ఆపలేకపోయారా? ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకు ఉరికంబం ఎక్కించారు? ఉరికంబం ఎక్కే సందర్భంలో వాళ్ళని ఆపడంలో ఎందుకు అశక్తులే కూర్చున్నారు ఆ రోజు గాంధీ నెహ్రూ? ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశ విభజనకు కారణమైనటువంటిది గాంధీ నెహ్రూ కాదా అనేటువంటిది చెప్పాలి. అంబేద్కర్ మహాశయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దేశ విభజన ద్విజాతి సిద్ధాంతంతో జరిగితే గనక, ఏ ద్విజాతి సిద్ధాంతంతో దేశ విభజన జరుగుతుందో అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి ముస్లిం కూడా భారతదేశం నుంచి పక్కకు పోతేనే ఈ దేశం మనుగడ బాగుంటుంది, భవిష్యత్తులో ఈ దేశానికి ఏ ఇబ్బంది రాకుండా ఉంటుందంటే దాన్ని వ్యతిరేకించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను 1947లో మొదలుపెట్టింది నెహ్రూ కుటుంబం కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఈ నిజాలు చరిత్రలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ దేశంలో రెండుగా విభజన జరగాల వద్దా అని ఓటింగ్ జరిగినప్పుడు
ఓటింగ్ జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్లో, మద్రాసులో, లేకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలలో ఎంత శాతం రెండవ దేశానికి ద్విజాతి సిద్ధాంతం ప్రకారము జాతిపరంగా ఇంకొక దేశం విభజన జరగాలనేటువంటి దానికి ఎంతమంది ముస్లింలు మద్దతు పలికారో, ఏ ప్రావిన్స్లలో ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో, వాళ్ళ శాతం ఎంతనో, ముస్లిం మెజార్టీలు ఉండే చోట ఎంత పాకిస్తాన్కు మద్దతు లభించిందో ఒక్కసారి ఆనాడు జరిగినటువంటి చరిత్రను ఒకసారి తిరిగేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామా? మరి ఇక్కడ ఉండి ఎక్కడో కన్యాకుమారిలోనో, హైదరాబాద్లోనో, తమిళనాడులోనో, లేకపోతే కేరళలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా కూడా దేశ విభజన, ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని ఓటేసినటువంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోకుండా ఈ దేశంలో ఉంటే వాళ్ళ మనసులో వాళ్ళ వారసత్వం అంతా కూడా ఇంకా దేశ విభజన కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు అవునా కాదా అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ చరిత్రనంతా తొక్కిపట్టి, ఈ చరిత్ర తెలియకుండా పనికిరాని చదువులన్నీ చదువుకొని దేశం గత చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించితేనే, వాటన్నిటినీ ఆకలింపు చేసుకుంటేనే మన భవిష్యత్తును చాలా అద్భుతంగా నిర్మించుకొని తీరుతాము అనేటువంటి విషయాలను మనం మర్చిపోతే ఎవరు ఈ దేశాన్ని కాపాడేటువంటిది? దయచేసి రాహుల్ గాంధీ గారు మీ అభిప్రాయాలకు సంబంధించినటువంటి విషయాలలో మరొక్కసారి చరిత్రను తిరగేయాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పతనానికి రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్లే కారణమవుతున్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు మర్చిపోతున్నారనేటువంటి విషయాన్ని ఒక్కసారైనా మనం గుర్తు చేసుకుందాం. ఒక్కసారైనా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవే మనకు కావాల్సినటువంటి వార్తలు కూడా ఇవి మనకెక్కడా కనబడడం లేదు, ఇవి మనకెక్కడా వినిపించడం లేదు. దేశంలో ఉన్నటువంటి మీడియా కూడా ఆ ట్రాప్లో పడి ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో నిజమైనటువంటి చరిత్ర ప్రతిరోజు వార్తల్లో రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజ స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం అనేటువంటి భావన ఏంటి? స్వాతంత్రం ఎందుకోసం? ఇవాళ జిజియా పన్ను అంటే తెలుసు కదా, బాబర్లు, మొఘళ్ళు, ఇంకోడో వాడో వీడో అందరూ ఈ దేశం మీద దండయాత్ర చేస్తే మనం మన దేవుడికి సంబంధించినటువంటి మన ఆచారాలను, మన వ్యవహారాలను కాపాడుకోవడానికి వాడికి పన్ను కట్టినాం. మనం బొట్టు పెట్టుకుంటే వానికి పన్ను కట్టినాం, మనం జుట్టు పెంచుకుంటే వానికి పన్ను కట్టినాం, మనం జందెం వేసుకుంటే వాడికి పన్ను కట్టినాం, మనం మన దేవాలయంలో పూజలు చేస్తే పన్ను కట్టినాం. ఆ దేవాలయాలకు పోవాలంటే పూజలు చేయడానికి పన్నులు కట్టడం కోసం కర్ణాటకలో ఆ ఊరు పేరు గుర్తుకులేదు సడన్గా, ఆ ఊరంతా కూడా వాళ్ళకు త్యాగం చేసి మేము కాశీకి వెళ్తాం. కర్ణాటక నుంచి మైసూరు టిప్పు సుల్తాన్ అనేటువంటి ఒక విధవ దేశాన్ని, అక్కడ మైసూరు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ మైసూరులో ఉన్నటువంటి హిందువులంతా కాశీ యాత్రకు పోతుంటే మీరు కాశీకి పోవాలంటే నాకు పన్ను కట్టాలని పన్ను కట్టించుకున్నటువంటి విధవ ఎవడైతున్నాడో వాడు టిప్పు సుల్తాన్. ఒకే రోజు 1,00,000 మంది హిందువులను కోసినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. అట్లాంటి రాక్షస రాజ్యంలో బ్రతికినటువంటి మన హిందూ సమాజం, మన సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళ ప్రజాస్వామ్య దేశంలో అపహాస్యమవుతున్నటువంటి విషయాలను మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.